ఫరో పంపిస్తావు పంపించవా? పంపించవా? సరే అయితే చూసుకుందాం. సెకండ్ టైం ఇదిగో మళ్ళీ అడుగుతున్నా, పంపిస్తావు పంపించవా? సరే. ఎర్ర సముద్రం ముందు వచ్చినా కానీ వెనకాల మొత్తం అందరూ కూడా తిడుతున్నారు, ఆయన ఎంత దూరం మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? మమ్మల్ని ఇక్కడ పూడ్చిపెట్టడానికి తీసుకొచ్చావు, మమ్మల్ని ఇక్కడ పాతి పెట్టడానికి తీసుకొచ్చావు, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా? అరే ఎన్నెన్నెన్నెన్నో మాట్లాడేస్తున్నారు. అయినా కానీ చాలా దిట్టంగా నిలబడి, ప్రభువా ఏం చేయమంటావు? చూడండి ఆయన యొక్క ధైర్యం అలా ఉంది. ఎండింగ్కి వచ్చేసరికి ఆయన యొక్క జీవితం అనేది చాలా అద్భుతమైనటువంటి రీతిలో మారిపోయిందండి. మరి మన యొక్క జీవితం ఆలోచన చేయండి. దేవునిలోకి వచ్చినప్పుడు వాక్యం చెప్పడానికి భయమే. స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్లో ఏమన్నాం, నేను ఇప్పుడే కదండి నేర్చుకుంటున్నాను, నేను చెప్పలేనండి, నాకు అంత రాదండి. మిడిల్లోకి వచ్చాక నాకు కొంచెమే కదండి తెలుసు, నేను కొంచెం చెప్పలేనండి. మరి ఇప్పుడు నాకు భయం అండి, వాళ్ళు ఏమనేసుకుంటారు, తర్వాత వాళ్ళు ఏమనేసుకుంటారు మానేసి. నేను బాగున్నానండి, నేను చెప్పగలను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లా.